ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. తులా రాశివారికి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభం అవుతున్న సంకేతం ఇది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇవన్నీ కూడా ఒక పెద్ద మార్పుకు ముందు వచ్చిన పరీక్ష దశ మాత్రమే. ఇప్పుడు ఆ పరీక్ష ఫలితం బయటపడే సమయం దగ్గరపడింది. మీరు చాలాసార్లు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతోంది అని మీలో మీరు ప్రశ్నించుకున్నారు. మీ కష్టానికి ఫలితం ఎందుకు ఆలస్యమవుతోంది అని బాధపడ్డారు. కాని ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చే సమయం వచ్చింది. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. మీరు ఊహించని విధంగా పరిస్థితులు మలుపు తిప్పబోతున్నాయి. ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతి విషయం మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన. మీరు ఒక చిన్న విషయం మిస్ అయినా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. కాబట్టి పూర్తిగా వినండి, అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులా రాశివారిని బయట నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఎప్పుడూ నవ్వుతూ, అందరితో కలిసిపోతూ, చలాకీగా ఉంటారు. కాని వారి మనసులో ఎన్ని తుఫాన్లు జరుగుతున్నాయో బయటివారికి తెలియదు. ఎంతటి ఒత్తిడి ఉన్నా, ఎంతటి బాధ ఉన్నా కూడా దాన్ని బయటకు చూపించకుండా తమలోనే మింగేసే స్వభావం వీరిది. అందుకే చాలామంది వీరిని చూసి వీరికి ఎలాంటి సమస్యలే లేవు అనుకుంటారు. కాని నిజానికి వీరు జీవితంలో చాలా లోతైన పోరాటాలు చేసినవాళ్లు. మీరు ఒక తుల రాశి వ్యక్తిని మీ జీవితంలో కలిసే అవకాశం దొరికితే అది నిజంగా ఒక అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే వీరు స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు. ఒకసారి ఎవరినైనా తమ మనసులోకి అనుమతిస్తే వారిని ఎప్పటికీ వదిలిపెట్టరు. కష్టకాలంలో మీ పక్కన నిలబడి మీకు ధైర్యం చెప్పే వ్యక్తి కేవలం తులా రాశివారే. అవసరమైతే మీకోసం ఎవరితోనైనా పోరాడే ధైర్యం కూడా వీరిలో ఉంటుంది. వీరు ఇచ్చే సలహాలు ఎప్పుడూ న్యాయబద్ధంగా, ఆచరణలో పెట్టగలిగే విధంగా ఉంటాయి. మీరు గమనించి ఉంటారు, జీవితంలో పెద్ద విజయాలు వచ్చినప్పుడు కూడా తులా రాశివారు గర్వపడరు. అలాగే పెద్ద కష్టాలు వచ్చినప్పుడు కూడా పూర్తిగా కృంగిపోరు. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా రెండింటినీ ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞత వీరిది. ఈ గుణం వల్లే వీరు జీవితంలో ఎన్నో కష్టాలను తట్టుకుని ముందుకు వెళ్లగలుగుతున్నారు. ఇదే గుణం ఇప్పుడు మీకు ఒక గొప్ప ఫలితాన్ని తీసుకురాబోతోంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీమీద జరిగిన అన్యాయాలు, మీ ఎదుగుదలని అడ్డుకున్నవాళ్లు, మీ వెనకాల మాట్లాడినవాళ్లు, మిమ్మల్ని చిన్నచూపు చూసినవాళ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ముగింపు దశలోకి వచ్చేశాయి. మీరు అనుకున్నది ఆలస్యంగా అయినా జరుగుతుందని ఈ కాలం చెబుతోంది. మీరు పడిన కష్టం వృథా కాలేదు. మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. చాలాసార్లు మీరు ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇంత ఆలస్యం అని అనుకున్న రోజులు ఉన్నాయి. నేను చేసిన మంచి పనులకు ఫలితం ఎప్పుడొస్తుంది అని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చే సమయం దగ్గరపడింది. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకురాబోతున్నాయి. మీరు ఊహించని విధంగా పరిస్థితులు మారబోతున్నాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి, ప్రతి నిరాశ, ప్రతి వెనుకడుగు ఇవన్నీ కూడా మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎదగడానికి, మీరు సాధించడానికి, మీరు మీ విలువను ప్రపంచానికి చూపించడానికి ఈ కాలం మీకు ఒక కొత్త అవకాశం ఇవ్వబోతోంది. ఈ 4 రోజులు మీలో ఒక కొత్త ఆలోచన విధానాన్ని కూడా తీసుకురాబోతున్నాయి. మీరు ఇప్పటివరకు భయపడిన విషయాలపై ఇప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. మీరు చేయలేనని అనుకున్న పనులు కూడా ఇప్పుడు మీ చేతిలోకి వస్తాయి. ఇది కేవలం గ్రహస్థితి ప్రభావం మాత్రమే కాదు, మీరు పొందిన అనుభవాల ఫలితం కూడా. మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మార్పులు ఒక్కసారిగా రావు కాని క్రమంగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదట చిన్న చిన్న మార్పులుగా కనిపించినా తరువాత అవే మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి. అందుకే ఈ కాలంలో మీరు ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గుర్తించాలి. ఇది మీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం. మీరు మీ గతాన్ని వదిలి కొత్తగా ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీరు మీ మీద నమ్మకముంచాలి. మీరు చేసిన కష్టమీద విశ్వాసముంచాలి. ఎందుకంటే ఈ సమయం మీకు అనుకూలంగా మారుతోంది. మీరు ఎదగడానికి, మీరు సంతోషంగా ఉండడానికి, మీరు మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మార్చుకోవడానికి ఇది ఒక మంచి ప్రారంభం. తులా రాశివారికి ఈ 4 రోజులు ఒక శుభప్రారంభానికి సంకేతాలు ఇస్తున్న సమయం. ముఖ్యంగా మే 29 తర్వాత ఏర్పడబోయే లక్ష్మీనారాయణ యోగం మీ జీవితంలో ఒక అద్భుతమైన శుభపరిణామాన్ని తీసుకురాబోతోంది. ఇది సాధారణ యోగం కాదు. ఇది సంపద, సంతోషం, అదృష్టం, ఆధ్యాత్మిక శక్తి అన్నీ ఒకేసారి కలిసివచ్చే అరుదైన కాలం. మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన ఫలితాలు ఇప్పుడు వేగంగా మీ వైపు రావడం ప్రారంభమవుతుంది. ఈ యోగం ప్రభావం వల్ల మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది.
మీరు చేయాలనుకున్న పనులు సులభంగా పూర్తి అవుతాయి. ముందుగా అడ్డంకులు వచ్చిన పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా సాఫీగా సాగుతాయి. మీరు ఎంతకాలంగా ఎదురుచూసిన అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఆర్థికంగా చూసుకుంటే ఈ 4 రోజులు మీకు మంచి స్థిరత్వాన్ని ఇవ్వబోతున్నాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. అయితే కొన్ని అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. కానీ అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండవు. మీరు సరైన ప్లానింగ్తో వాటిని సులభంగా నిర్వహించగలుగుతారు. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధమైన విషయాల్లో మీరు మంచి లాభాలను పొందే అవకాశముంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి వ్యవహారాలు, వారసత్వ సమస్యలు ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎదుర్కొన్న లీగల్ ఇష్యూస్ లేదా కుటుంబంలో ఉన్న ఆస్తి వివాదాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారే అవకాశముంది. ఇది మీకు ఒక పెద్ద మానసిక ఉపశమనం ఇస్తుంది. అలాగే మీ ఆర్థిక స్థితి కూడా మరింత బలపడుతుంది. ఉద్యోగం మరియు కెరీర్ విషయానికి వస్తే ఈ కాలం మీకు ఒక గోల్డెన్ ఫేజ్లా మారబోతోంది. మీరు చేస్తున్న పనిలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. మీ సీనియర్స్ మీ పనిని మెచ్చుకుంటారు. ప్రమోషన్ లేదా సాలరీ ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు వచ్చే అవకాశముంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. నిరుద్యోగులకు ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు అప్లై చేసిన ఉద్యోగాలకు మంచి స్పందన వస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఊహించని కంపెనీల నుండి కూడా కాల్స్ రావచ్చు. ఇది మీ జీవితాన్ని మార్చే ఒక మంచి అవకాశం అవుతుంది. అందుకే ఈ కాలంలో మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు. వ్యాపారస్తులకు ఈ 4 రోజులు చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి. కొత్త ఒప్పందాలు, కొత్త క్లయింట్లు, కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి. మీరు తీసుకున్న రిస్కులు ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశముంది. మీరు చేసిన పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఇస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ కాలం మీకు చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గిపోతాయి. శుక్రుడి అనుగ్రహం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా బలంగా ఫీల్ అవుతారు. ఇది మీ పనితీరుపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. మానసికంగా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా మారబోతున్నారు. మీరు ముందుగా ఫీల్ అయిన స్ట్రెస్, టెన్షన్ ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు విషయాలను క్లియర్గా ఆలోచించగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత సరిగా ఉంటాయి. ఇది మీ జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఈ కాలం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల వాతావరణం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి వార్తలు వింటారు. పిల్లల నుంచి గర్వపడే సందర్భాలు వస్తాయి. మీరు చాలా కాలంగా కోరుకున్న ఒక ఆనందం ఇప్పుడు మీ ఇంటికి వస్తుంది. దూర ప్రయాణాలు, ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు కూడా ఈ కాలంలో కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగం లేదా విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశముంది. ఇది మీ కెరీర్కు ఒక పెద్ద ప్లస్ అవుతుంది. అలాగే మీ జీవితంలో కొత్త అనుభవాలను కూడా తెస్తుంది. ఈ మొత్తం కాలం మీకు ఒక రీసెట్ బటన్ లాంటిది. మీరు మీ గతంలోని బాధలను వదిలి కొత్తగా ప్రారంభించడానికి ఇది ఒక మంచి అవకాశం. మీరు మీలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకురావడానికి ఇది సరైన సమయం. మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే ఈ కాలం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ 4 రోజులు చిన్నవిగా కనిపించినా ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. మీరు ఈ కాలాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు చాలా బ్రైట్గా మారుతుంది. అందుకే ప్రతి అవకాశాన్ని గుర్తించి దాన్ని సరిగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. తులా రాశివారికి ఈ కాలంలో అత్యంత ముఖ్యంగా జరగబోయే విషయం ఏమిటంటే, మీరు గతంలో చేసిన మంచి కర్మల ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ జీవితంలో ప్రత్యక్షంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎవరికి చేసిన సహాయం, మీరు చూపిన మంచితనం, మీరు నిలబెట్టుకున్న న్యాయం, ఇవన్నీ ఇప్పుడు మీకు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. మీరు ఆశించిన విధంగా కాకపోయినా మీరు అర్హత పొందిన స్థాయిలో ఫలితం తప్పకుండా వస్తుంది. ఇది మీకు ఒక గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారు, మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, మీపై కుళ్ళు కుతంత్రాలు చేసినవారు ఈ కాలంలో నెమ్మదిగా మీ జీవితంలో నుంచి దూరమవడం ప్రారంభమవుతుంది. వారు మీకు ఎదురుగా రావడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారుతోంది. మీరు ఇకపై ఎవరి వల్లనూ ఆగిపోరు. మీరు మీ మార్గంలో ముందుకు సాగుతారు. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మార్పు ఒక్కరోజులో జరగదు, కానీ అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు మౌనంగా మారిపోతారు. మీ గురించి తప్పుగా మాట్లాడినవారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. ఇది మీకు ఒక పెద్ద మానసిక రిలీఫ్ ఇస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన న్యాయం ఇప్పుడు మీ వైపు వస్తుంది. ఆర్థిక పరంగా కూడా ఈ కాలంలో ఒక సానుకూల ప్రవాహం ప్రారంభమవుతుంది. మీరు ముందుగా ఎదుర్కొన్న డబ్బు సమస్యలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని మార్గాల్లో కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ జీవితాన్ని మరింత స్థిరంగా మార్చుతుంది. ఈ కాలంలో మీలో ఒక కొత్త ధైర్యం పుట్టుకొస్తుంది.
మీరు ముందుగా భయపడిన విషయాలను ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత బలంగా ఉంటాయి. మీరు మీ జీవితంపై పూర్తి నియంత్రణ పొందడం ప్రారంభిస్తారు. ఇది మీ ఎదుగుదలకు ఒక పెద్ద కారణం అవుతుంది. దైవ రక్షణ కూడా ఈ కాలంలో మీకు మరింత బలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా దైవ అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు ఎదుర్కొనే సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఇది మీలో ఒక విశ్వాసాన్ని పెంచుతుంది. నేను ఒంటరిగా లేను అనే భావన మీకు బలంగా ఉంటుంది. మీరు గమనించే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశముంది. ఈ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాడు లేదా కలిగి ఉంటుంది. ఇది ఒక స్నేహితుడు కావచ్చు, ఒక గురువు కావచ్చు, ఒక భాగస్వామి కావచ్చు, లేదా ఒక సహాయకుడు కావచ్చు. కాని ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తాడు. ఈ కొత్త వ్యక్తి మీకు కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త మార్గాలను చూపిస్తాడు. మీరు ముందుగా చూడని కోణాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని కూడా మార్చుతుంది. మీరు మరింత పాజిటివ్గా, మరింత స్ట్రాంగ్గా మారుతారు. కుటుంబ సంబంధాలలో కూడా ఈ కాలంలో ఒక మార్పు కనిపిస్తుంది. మీరు ముందుగా ఎదుర్కొన్న అపార్థాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో మరింత దగ్గరగా ఉంటారు. మీరు ఒకరికొకరు అర్థం చేసుకునే స్థితి పెరుగుతుంది. ఇది మీ ఇంట్లో ఒక శాంతి వాతావరణాన్ని తీసుకురాబోతుంది. మీరు చాలా కాలంగా కోరుకున్న ఒక భావోద్వేగ సపోర్ట్ ఇప్పుడు మీకు లభిస్తుంది. మీరు ఒంటరిగా అనిపించిన రోజులు ఇప్పుడు ముగుస్తాయి. మీరు మీ భావాలను పంచుకునే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇది మీకు ఒక కొత్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ మొత్తం కాలంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు. ఇది మీ కష్టానికి వచ్చిన ఫలితం కూడా. మీరు పడిన కష్టం ఇప్పుడు ఫలిస్తుంది. మీరు చూపిన సహనం ఇప్పుడు మీకు విజయాన్ని ఇస్తుంది. మీరు నమ్మిన దారి ఇప్పుడు మిమ్మల్ని సరైన గమ్యానికి తీసుకెళ్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక కొత్త జీవితానికి ద్వారం తెరవబోతున్నాయి. మీరు ఈ అవకాశాన్ని గుర్తించి, దాన్ని సరిగా ఉపయోగించుకుంటే, మీ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు. ఇది మీకు సంతోషం, శాంతి, విజయాన్ని తీసుకురాబోతుంది. తులా రాశివారికి ఈ కాలం కేవలం బయటి మార్పుల సమయం మాత్రమే కాదు. ఇది మీలోని ఆత్మను మేల్కొలిపే ఒక పవిత్రమైన దశ కూడా. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మీలో ఒక ఆధ్యాత్మిక అవగాహనను పెంచాయి. మీరు ఎవరో, మీరు ఎందుకు ఈ ప్రయాణంలో ఉన్నారో అర్థం చేసుకునే స్థాయికి మీరు చేరుకున్నారు. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం లాభం కోసం కాకుండా, ధర్మం కోసం కూడా ఉండాలి. జీవితంలో మీరు గెలవడం మాత్రమే ముఖ్యం కాదు, మీరు ఎలా గెలిచారన్నది కూడా అంతే ముఖ్యం. తులా రాశివారికి సహజంగా ఉన్న న్యాయబద్ధత ఇప్పుడు మీకు ఒక పెద్ద బలం అవుతుంది. మీరు ఎప్పుడు తప్పు మార్గాన్ని ఎంచుకోకుండా, సత్యం మరియు ధర్మం వైపు నడవాలి. ఎందుకంటే ఈ కాలంలో మీరు చేసే మంచి పనులు మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా చేస్తాయి. సహనం ఈ కాలంలో మీకు అత్యంత ముఖ్యమైన ఆయుధం. మీరు చాలా కాలంగా సహనం పాటించారు. చాలా విషయాల్లో మీ భావాలను నియంత్రించారు. అదే సహనం ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వబోతోంది. కాని ఈ మంచి కాలం వచ్చిన తర్వాత కూడా మీరు ఆ సహనాన్ని వదలకూడదు. ఎందుకంటే నిజమైన విజయాన్ని నిలబెట్టుకోవడానికి సహనం చాలా అవసరం. మీరు పొందబోయే విజయాలు మిమ్మల్ని గర్వంగా మార్చకుండా, వినమ్రంగా మార్చాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరు ఎలా ఈ స్థాయికి వచ్చారో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కృతజ్ఞత భావం మీలో ఉండాలి. మీకు సహాయం చేసిన వారిని, మీతో పాటు నడిచిన వారిని ఎప్పటికీ మర్చిపోకండి. ఈ భావన మీకు మరింత శుభఫలితాలను తీసుకురాబోతుంది. ఈ కాలంలో మీరు దైవంపై మరింత విశ్వాసం పెంచుకోవాలి. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి సంఘటన కూడా ఒక దైవ సంకల్పమే అని అర్థం చేసుకోవాలి. మీరు ఎదుర్కొన్న కష్టాలు కూడా మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చినవే. ఇప్పుడు మీరు ఆ పాఠాలను ఉపయోగించి మీ జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలో ఒక పవిత్రత ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక సత్యముండాలి. మీరు చేసే ప్రతి నిర్ణయంలో ఒక న్యాయముండాలి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మీరు కేవలం విజయవంతమైన వ్యక్తిగా కాకుండా, గౌరవనీయమైన వ్యక్తిగా కూడా ఎదగాలి. ఈ కాలంలో మీరు ఇతరులకు సహాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. మీరు అనుభవించిన కష్టాలను గుర్తుంచుకుని, అదే పరిస్థితిలో ఉన్న వారికి మీ చేతనైన సహాయం చేయండి. ఇది మీకు పుణ్యఫలితాలను ఇస్తుంది. అలాగే మీ మనస్కు కూడా ఒక ప్రశాంతతను ఇస్తుంది. మీరు ఇచ్చే సహాయం మీకు ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, ఈ కాలంలో మీ ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు ఎలా ఆలోచిస్తే, మీ జీవితం కూడా అలాగే మారుతుంది. అందుకే మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీలో నమ్మకముండాలి. మీరు సాధించగలరని మీకు మీరు చెప్పుకోవాలి. ఈ నమ్మకం మీకు అద్భుతాలను సృష్టిస్తుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచి రోజులు వస్తాయి, చెడు రోజులు కూడా వస్తాయి. కాని మీరు ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు మీకు ఎప్పటికీ ఉపయోగపడతాయి. మీరు ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని సమర్థంగా ఎదుర్కొనే శక్తి ఇప్పుడు మీలో ఉంది. ఇది మీకు ఒక గొప్ప వరం. ఈ కాలం మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. మీరు ఈ దారిలో నడవడానికి సిద్ధంగా ఉండాలి.
మీరు భయపడకూడదు, మీరు వెనక్కి తగ్గకూడదు, మీరు ధైర్యంగా ముందుకు సాగాలి, ఎందుకంటే ఈ దారి మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకెళ్తుంది. మీరు ఇప్పుడు ఒక మార్పు దశలో ఉన్నారు. మీరు పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఈ మార్పు కొంచెం భయంకరంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ మంచికే జరుగుతోంది. మీరు దాన్ని అంగీకరించాలి, మీరు దానిని స్వాగతించాలి. మీరు మీలోని శక్తిని గుర్తించాలి. మీరు ఎంత బలంగా ఉన్నారో మీకు తెలుసుకోవాలి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మిమ్మల్ని మరింత శక్తివంతంగా మార్చింది. ఇప్పుడు మీరు ఆ శక్తిని ఉపయోగించి మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మార్చుకోవాలి. ఈ కాలంలో మీరు ఒక విషయం ఎప్పటికీ మర్చిపోకండి. మీరు ఒంటరిగా లేరు. దైవం ఎప్పుడూ మీతోనే ఉంది. మీరు చేసే ప్రతి అడుగులో అది మీకు మార్గదర్శనం చేస్తుంది. మీరు దానిమీద విశ్వాసముంచితే మీరు ఎప్పటికీ తప్పు దారిలో వెళ్లరు. తుల రాశివారికి ఈ శుభకాలం మరింత బలంగా పనిచేయాలంటే మీరు కొన్ని సరళమైన కానీ శక్తివంతమైన పరిహారాలను పాటించడం చాలా అవసరం. ఇవి కేవలం సంప్రదాయాలు మాత్రమే కాదు, ఇవి మీలోని శక్తిని మేల్కొలిపే మార్గాలు కూడా. మీరు ఈ పరిహారాలను భక్తితో, నమ్మకంతో చేస్తే మీరు ఎదుర్కొనే అడ్డంకులు చాలా వరకు తగ్గిపోతాయి. మీకు దైవ అనుగ్రహం మరింత బలంగా లభిస్తుంది. మొదటగా మీరు ప్రతి శుక్రవారం ఉదయం త్వరగా లేచి శుభ్రంగా స్నానం చేసి లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురాబోతుంది. అలాగే మీ ఇంట్లో శుభశక్తిని పెంచుతుంది. మీ మనస్కు కూడా ఒక ప్రశాంతతను ఇస్తుంది. మీరు సాధ్యమైనంతవరకు ప్రతి శుక్రవారం తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది. ఇది శుక్రగ్రహానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మీరు పూజ చేసే సమయంలో ఒక తెల్లని పుష్పాన్ని దేవికి సమర్పించడం కూడా చాలా శుభప్రదం. ఇది మీ కోరికలను త్వరగా నెరవేర్చే శక్తిని కలిగి ఉంటుంది. మీరు ప్రతిరోజు ఉదయం ఒక చిన్న సమయం తీసుకుని మీ మనసులో ఉన్న ఆందోళనలను దైవానికి అప్పగించండి. నేను నా కష్టాలను దైవానికి అప్పగిస్తున్నాను, నాకు సరైన దారి చూపించండి అని మనస్ఫూర్తిగా చెప్పండి. ఈ చిన్న ఆచరణ మీలోని భయాలను తగ్గిస్తుంది. మీరు మరింత ధైర్యంగా మారడానికి సహాయపడుతుంది. మీరు ఈ కాలంలో దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పేదవారికి ఆహారం ఇవ్వడం, అవసరమైన వారికి సహాయం చేయడం. ఇది మీకు పుణ్యఫలితాలను ఇస్తుంది. మీరు ఇచ్చే ప్రతి సహాయం మీకు ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ఇది మీ కర్మ ఫలితాలను మరింత వేగంగా మీకు అనుకూలంగా మార్చుతుంది. మీరు ప్రతి మంగళవారం లేదా శనివారం ఒకసారి హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం మంచిది. ఇది మీలోని భయాలను పూర్తిగా తొలగిస్తుంది. మీకు ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎదుర్కొనే సమస్యలను సులభంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. మీరు ఈ కాలంలో కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా మీకు శుభఫలితాలు లభిస్తాయి. మీరు ఎవరితోనైనా వాదనకు దిగకుండా శాంతంగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది. మీరు మీ ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం ఒక దీపం వెలిగించి కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయండి. ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉండేలా చేస్తుంది. ఇది మీ జీవితంలో మంచి మార్పులకు దారితీస్తుంది. మీరు మీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం, పెద్దలను ఆదరించడం కూడా ఒక గొప్ప పరిహారం. వారి ఆశీర్వాదం మీకు దైవ అనుగ్రహంతో సమానం. మీరు వారి మాటలను గౌరవిస్తే మీ జీవితంలో ఎన్నో అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి. మీరు ఈ కాలంలో అసత్యం చెప్పకుండా, ఎవరిని మోసం చేయకుండా ఉండాలి. మీరు ఎంత న్యాయబద్ధంగా ఉంటే అంతగా మీకు దైవ అనుగ్రహం లభిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సత్యమీద ఆధారపడి ఉండాలి. ఇది మీకు దీర్ఘకాలంలో గొప్ప విజయాన్ని ఇస్తుంది. మీరు ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం కూడా చాలా మంచిది. ఇది మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా బలంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. ఇది మీ రోజును మంచి విధంగా ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ పరిహారాలను కేవలం ఒక కర్తవ్యంగా కాకుండా ఒక భక్తి భావంతో చేయాలి. మీరు ఎంత నమ్మకంతో చేస్తే అంతగా ఫలితం పొందుతారు. మీరు మీలోని నెగటివ్ ఆలోచనలను తొలగించి పాజిటివ్గా ఉండాలి. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ కాలం మీకు ఒక గొప్ప అవకాశం. మీరు ఈ పరిహారాలను పాటిస్తూ మీ జీవితాన్ని సరిగా నడిపిస్తే మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. మీరు మీ కష్టాలను పూర్తిగా అధిగమించి ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. తులా రాశివారికి ఈ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదు. అసలు ఇది ఒక కొత్త ఆరంభం మాత్రమే. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇప్పుడు మీకు ఒక శక్తిగా మారబోతోంది. మీరు పడిన కన్నీళ్లు వృథా కాలేదు. మీరు ఎదుర్కొన్న అవమానాలు కూడా వృథా కాలేదు. అవన్నీ కలిసి ఇప్పుడు మీ విజయానికి పునాది అయ్యాయి. మీరు ఇకపై వెనక్కి చూసే అవసరం లేదు. మీరు ఇప్పుడు నిలబడ్డ స్థానం ఒక సాధారణ స్థానం కాదు. ఇది మీరు మీ కష్టంతో, మీ సహనంతో, మీ నమ్మకంతో సంపాదించిన స్థానం. ఈ స్థానం నుంచి మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లగలుగుతారు.
మీరు మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా తీర్చిదిద్దగలుగుతారు. ఈ శక్తి ఇప్పుడు మీలో ఉంది. మీరు ఒక విషయం ఎప్పటికీ మర్చిపోకండి. మీరు ఎన్నిసార్లు పడిపోయినా మీరు మళ్లీ లేచారు. మీరు ఎన్నిసార్లు నిరాశ చెందారో అన్నిసార్లు మీరు మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు. అదే మీ బలం, అదే మీ గొప్పతనం, అదే మీ విజయానికి కారణం. ఇప్పుడు ఆ బలం మీకు ఒక కొత్త ప్రపంచాన్ని తెరవబోతోంది. ఈ కాలం మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. మీ సమయం వచ్చేసింది. మీరు ఇకపై ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీరు ఇకపై మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటికే మీ విలువను నిరూపించారు. ఇప్పుడు ప్రపంచం మిమ్మల్ని గుర్తించే సమయం వచ్చింది. మీరు ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని చిన్న అడ్డంకులు ఇంకా రావచ్చు, కాని అవి మిమ్మల్ని ఆపలేవు. అవి కేవలం మీ ప్రయాణంలో భాగం మాత్రమే. మీరు వాటిని సులభంగా దాటగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మునుపటి మీరు కాదు. మీరు మరింత బలంగా, మరింత తెలివిగా, మరింత ధైర్యంగా మారారు. మీరు ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. దైవం ఎప్పుడూ మీతోనే ఉంది. మీరు చేసే ప్రతి అడుగులో అది మీకు మార్గదర్శనం చేస్తుంది. మీరు దానిమీద నమ్మకముంచితే మీరు ఎప్పటికీ తప్పు దారిలో వెళ్లరు. మీరు ఎప్పటికీ ఓడిపోరు. మీరు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నారు. ఈ అధ్యాయం మీకు సంతోషం, శాంతి, విజయాన్ని తీసుకురాబోతోంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు ఈ కొత్త జీవితంలో మీకు గుర్తుగా మాత్రమే మిగిలిపోతాయి. అవి ఇకపై మిమ్మల్ని బాధించవు. అవి మీకు గర్వంగా అనిపిస్తాయి. మీరు మీలో ఒక కొత్త వ్యక్తిని చూస్తారు. మీరు మీ ఆలోచనల్లో, మీ మాటల్లో, మీ చర్యల్లో ఒక మార్పును గమనిస్తారు. మీరు మరింత పాజిటివ్గా, మరింత స్థిరంగా, మరింత స్పష్టంగా మారుతారు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ కాలం మీకు ఒక గొప్ప వరం. మీరు ఈ అవకాశాన్ని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. మీరు మీ కలలను నిజం చేసుకోగలుగుతారు. మీరు మీ కుటుంబానికి, మీకు, మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకురాగలుగుతారు. మీరు ఇకపై భయపడకండి. మీరు ఇకపై సందేహించకండి. మీరు మీపై నమ్మకముంచండి. మీరు తీసుకునే ప్రతి అడుగు మిమ్మల్ని మీ గమ్యానికి దగ్గర చేస్తుంది. మీరు ఎప్పటికీ ఆగకండి. మీరు ఎప్పటికీ వెనక్కి తిరగకండి. ఎందుకంటే మీ ముందు ఉన్న దారి మీ విజయానికి దారితీస్తుంది. ఈ ప్రయాణంలో మీరు ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. నిజమైన విజయం అంటే కేవలం డబ్బు, పేరు కాదు. నిజమైన విజయం అంటే మనస్కు ప్రశాంతత, మనస్కు సంతృప్తి, మనస్కు ఆనందం. మీరు ఈ మూడు పొందగలిగితే మీరు నిజంగా విజయవంతులు. మీరు ఇప్పుడు ఒక గొప్ప మార్పు దశలో ఉన్నారు. మీరు పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఈ మార్పు మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. మీరు ఈ ప్రపంచాన్ని ఆనందంగా స్వీకరించాలి. మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. చివరిగా ఒక మాట. మీరు ఎంత దూరం వెళ్ళినా, మీరు ఎక్కడికి చేరుకున్నా, మీరు మీ మనసును, మీ విలువలను ఎప్పటికీ కోల్పోవద్దు. అదే మీ అసలు శక్తి, అదే మీ అసలు అందం, అదే మీ అసలు విజయానికి కారణం. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.